కోర్స్ ఈ మధ్య విలన్లు అందరూ చాలా స్టైలిష్గా ఉంటున్నారు కాబట్టి ఈ బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ ఏ స్టైలిష్ విలన్కి వచ్చిందో చూసేద్దాము. అండ్ టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ వీ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ మిస్టర్ వెంకటేష్ గారు, డైరెక్టర్ ఆఫ్ హానర్ హోమ్స్, అండ్ లక్ష్మీరాయ్ గారు. Hello, gorgeous. Welcome. So Thank gorgeous. you. Thank you so much. Hello, sir. Good evening, everyone. It's so good to be back on stage. Best actor in a negative role Telugu, and the winner is And the winner for the best negative role in Telugu goes to Kartikeya Gumakonda for Nani's Gang Leader. aha. కంగ్రాచులేషన్స్ కార్తికేయ గారు. Thank you. మెల్లిమెల్లిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అందరూ పెళ్లి చేసేసుకుంటున్నారు తెలుగులో, ఏం అర్థం కావట్లేదు. నాన్నగారైతే మేము ఎప్పుడో ఆశలు వదిలేసాము. కార్తికేయ గారు No, actually, నిజంగా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి. బికాజ్ ఒక హీరో అయినా కూడా ఒక క్యారెక్టర్ని చూసి దాని ఆ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అని చూసి ఈ సినిమాని మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు టు డూ అ నెగటివ్ రోల్ వైల్ స్టిల్ బీయింగ్ అ హీరో అండ్ డూయింగ్ లీడ్స్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ కమెండబుల్ థింగ్. Yeah. సో కంగ్రాచులేషన్స్, ఆల్ రెస్పెక్ట్ ఫర్ యూ ఫర్ డూయింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నర్వస్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా సైమా ఫంక్షన్కి రావడము, నాకు అవార్డు తీసుకోవడానికన్నా ఎక్కువ ఈ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము అన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండింది. ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్ మధ్యలో, పెద్ద పెద్ద యాక్టర్స్ మధ్యలో కూర్చొని ఉండడం, మధ్యలో ఇలా నా పేరు ఒకసారి పిలిపించుకోవడం, స్టేజ్ మీదకి రావడం, ఇదంతా పెద్ద కళలా ఉంది. కమింగ్ ఫ్రమ్ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, ఇది ఇంకా చాలామంది యాక్టర్స్ని చూస్తూ నేను స్టార్ స్ట్రక్ అయ్యే ఉన్నాను ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ సైమా ఫర్ దిస్. అండ్ గ్యాంగ్ లీడర్, ఈ నానీస్ గ్యాంగ్ లీడర్, ఈ మూవీ నాకు ఆఫర్ వచ్చినప్పుడు చాలామంది వద్దని చెప్పారు. బికాజ్ అప్పుడే RX100 వచ్చి పెద్ద హిట్ అయింది, హీరోల సినిమాస్ చేస్తూ ఉన్నాను, ఎందుకు అవసరమా అన్న టైప్లో చాలామంది చెప్పారు. బట్ దెన్ విక్రమ్ సార్ ఒకసారి నరేట్ చేశాక నాకు ఎందుకో చేయాలనిపించింది. తర్వాత నాని సార్తో కాల్లో మాట్లాడాను. అప్పుడు ఆ కాల్లో ఒక వైబ్ వచ్చింది నాకు, ఆ కాల్లో ఒక భరోసా వచ్చింది, ఈ సినిమాతో నీకు మంచి జరుగుద్ది అని. సో అప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయాను ఈ సినిమా చేయాలని. అండ్ ఈ సినిమాలో పెట్టిన ప్రతి ఎక్స్ప్రెషన్ విక్రమ్ సార్ ఏం చేయమంటే అది చేశాను. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ నాని సార్ ప్రతి సీన్ ఆయనతో చేసేటప్పుడు ద వే హీ ఎంకరేజ్ మీ, నేను చాలా డౌట్స్ అడిగి సతాయిస్తూ ఉండే, బట్ నాకు ద వే హీ సపోర్టెడ్ మీ అండ్ ఓపిక్గా నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నసభరిస్తూ ఉన్నారు. అండ్ సూపర్ హ్యాపీ దట్ హీ ఈస్ హియర్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వెన్ ఐమ్ టేకింగ్ దిస్ అవార్డ్. సో and thank you Maitri Movies for the opportunity. And generally ఈ హీరో లాగా చేస్తూ విలన్ రోల్ చేయడం రిస్క్ అని అందరూ అన్న తర్వాత ఇలా ఐ వాజ్ నామినేటెడ్ అలాంగ్ విత్ లెజెండరీ యాక్టర్ జగపతి బాబు గారు, వివేక్ ఓబ్రాయ్ సార్, సోను సూద్ గారు, అండ్ రెజీనా గారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సీనియర్స్ టు మీ. అండ్ వాళ్ళందరి మధ్యలో నాకు అవార్డు రావడం అంటే నేను ఏదో వాళ్ళకన్నా ఎక్కువ చేస్తానని నేనేం అనుకోవట్లేదు యాక్టింగ్.
నాకు ఎంకరేజ్ చేయడానికి నాకు అవార్డు ఇచ్చారని ఫీల్ అవుతున్నాను. అండ్ నేను ఇది బాధ్యతగా తీసుకొని ఇంకా కష్టపడి ఇంకా మంచి మంచి అవార్డ్స్ తీసుకొని ఐ వుడ్ లైక్ టు మేక్ మై ఫ్యామిలీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్.